ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 2వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ మాత్రం గ్రీన్లో ఉంది. ఐ థింక్ నిన్న ఏడీఆర్స్ అయితే అప్డేట్ అవ్వలేదు. సో ప్రీవియస్గా ఉన్న ఏడీఆర్స్ సెంటిమెంటే కనిపిస్తుంది, ఎందుకంటే 31st డేట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ మన డేటా ప్రకారం అయితే ఇది మనకి కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ అనుకున్నాం కదా. ఇక అయితే ప్రైమరీ సెక్టార్స్ నిన్నటి రోజున మన ఇండియాకి సంబంధించిన ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఎంసీజీ, ఇండియా కన్జంప్షన్, ఫార్మా సెక్టర్ ప్రెషర్లో ఉండగా ఆటో, రియాలిటీ, మెటల్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 70% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్ టాప్ లూజర్గా కనిపిస్తుంది. యూరప్, ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాన్, లండన్, జర్మన్, అఫ్కోర్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా చైనా A50 ఫ్యూచర్స్, US 500, సౌత్ కొరియా, రష్యా అనేది టాప్ గెయినర్గా కనిపిస్తుంది. మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ స్లైట్గా ఇండికేట్ అయితే ఇస్తూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే IBM, ఇంటెల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, వాల్ స్ట్రీట్, డిస్నీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్గా నైక్, చెవ్రాన్, వెరిజన్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఇది కూడా నిన్నైతే అప్డేట్ అవ్వలేదు హాలిడే సందర్భంగా. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. సో కొన్ని మార్కెట్స్కి అయితే హాలిడే ఉన్నాయి న్యూ ఇయర్ సందర్భంగా. ఈరోజు విషయానికి వచ్చేసరికి రష్యా, చైనా, జపాన్ మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన S&P గ్లోబల్ వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అనేది రిలీజ్ చేస్తారు. సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే ఈ నంబర్ తక్కువగా వచ్చిందంటే మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ తగ్గిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రస్తుతానికి ఫోర్కాస్ట్ అయితే తక్కువగా వస్తుందని ఉంది. బట్ రియల్గా ఆ నంబర్ ఎంత వస్తుంది అనేది సాయంత్రం 8:15 తెలుస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం 10:30 HSBC వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అనేది రిలీజ్ చేస్తారు. సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా తగ్గుతుందని చెప్పేసి ఫోర్కాస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎనీహౌ ఈ నంబరు ఎలా ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత కొద్దిగా మార్కెట్ అనేది మొమెంటం అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక సాయంత్రం 5 గంటలకి బ్యాంక్ లోన్ గ్రోత్ ఎలా ఉంది, డిపాజిట్ గ్రోత్ ఎలా ఉంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి, ఈ నంబర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డేటా. ఇక యుఎస్ మార్కెట్కి సంబంధించి సిటీ ఏంటంటే వీళ్ళు 2026 అవుట్లుక్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 2026లో బుల్ మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంది. అట్ ద సేమ్ టైం కొద్దిగా వాలటైలిటీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేసింది. సో ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు బ్రాడర్ పిక్చర్లో. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అయితే 12వ తారీఖు నుంచి చాలా కంపెనీలు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ప్రాబ్లీ ఈ మంత్లో కొద్దిగా వాలటైలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. సో దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ బంధన్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్, RBL బ్యాంక్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఎటర్నల్, NTPC, M&M అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ITC టాప్ లూజర్గా క్లోజ్ అయింది. దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్స్, ONGC ఇవన్నీ కూడా టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది చూడగానే 75% పైన స్టాక్స్ అయితే బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇది బుల్లిష్ సెంటిమెంట్. ఇండివిజువల్ స్టాక్స్ APL అపోలో, అశోక్ లైలాండ్, బజాజ్ ఆటో దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్లో స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి ఇన్వెస్టర్స్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. సో ఎటువంటి స్టాక్లో కూడా షార్ట్ కవరింగ్ అనేది జరగట్లేదు. ITC, DMart, IREDA, KPIT టెక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ వీటిల్లో ఇంకొంచెం కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది జరగట్లేదు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 59%, షార్ట్ సైడ్ 35% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా బులిష్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి ఉంచారు పార్టిసిపెంట్స్ అని చెప్పేసి అర్థమవుతుంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో నిన్నటి రోజునైతే స్లైట్ రెడ్లో క్లోజ్ అయినట్టు చూపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం
మనకి ఇక్కడ షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ పెద్దగా యాక్టివ్గా లేరు, స్టాక్స్లో మాత్రం సేల్ అనేది చేశారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో మాత్రం సేల్ చేస్తున్నారు, స్టాక్స్లోనేమో బై చేస్తున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 3,269 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ ఏమో 1,526 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉన్నారు, డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 3.06% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. దాని తర్వాత డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 31న సిగ్నిఫికెంట్ బ్యారిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఎనీహౌ ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయి పైకి వెళుతుంది. మనం చూస్తున్న సమయానికి 89 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 26,234 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 26,095 అనేది ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,875 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 59,497 ఇమీడియట్గా సపోర్ట్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 85,392 ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది. 84,811 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఇక్కడ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఏమైందంటే స్లైట్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కొద్దిగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మనం చూస్తున్న సమయానికి 23 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ చూస్తే 26,311 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 26,290 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 21 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,36,360 ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,34,365 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 2,46,414 ఇమీడియట్ రెసిస్టెన్స్, 2,30,421 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,200 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 5,293 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక న్యాచురల్ గ్యాస్లో 316 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. 339 రెసిస్టెన్స్ ఉంది. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి 88,302 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 90,222 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. కొన్ని స్టాక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి. సౌత్ ఇండియా బ్యాంక్, హాండాయ్ మోటార్, హీరో మోటార్ కార్ప్, టీవీఎస్ మోటార్, రైల్టెల్, అరబిందో ఫార్మా, టైమ్ టెక్నోప్లాస్ట్, ఎంసీఎక్స్ అనేది న్యూస్లో ఉన్నాయంటే వీటిలో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన సమరీ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉంది. ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే మార్కెట్లు బ్రాడర్ పిక్చర్లో బిగ్గర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా ఉన్నాయి, షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ అయితే మనకు అప్డేట్ లేదు, ఎందుకంటే యూఎస్ మార్కెట్స్కి హాలిడే ఉంది కాబట్టి. అండ్ ఆఫ్ కోర్స్ గ్లోబల్ మార్కెట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్టిల్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో కనిపిస్తుంది. అట్లీస్ట్ సైడ్ వేస్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఇక యూఎస్ మార్కెట్స్ అయితే ఈరోజు దాని యొక్క ఫీచర్స్ కొద్దిగా గ్యాప్ అప్ అయింది, అక్కడ నుంచి కూడా ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. ఇక మన గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే దాని యొక్క ఫీచర్స్ ప్రకారం స్లైట్ గ్యాప్ అప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక మొత్తం మీద కాంటెక్స్ట్ అనేది తీసుకున్నట్టయితే మార్కెట్లో కొంత సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. బట్ బ్రాడర్ పిక్చర్లో ఇండియన్ మార్కెట్స్ స్టిల్ బుల్లిష్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఎవ్రీ డిప్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తా. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.